రామా, నువ్వు ధర్మమూర్తివని విన్నాను. ఇంత అధర్మానికి ఎందుకు తలపడ్డావు? ధర్మ సంరక్షణార్థం. తోడబుట్టిన వాడు కన్న కొడుకుతో సమానం. అటువంటి తమ్ముడి భార్యను నువ్వు చెరపట్టావు. సీత, నా సీత. శ్రీరామచంద్ర, భార్యా వియోగం ఎంత దుర్భరమో అనుభవిస్తున్నా నాకు తెలుసు. అవును తండ్రి, తమ్ముడి భార్య అన్న ఇంగితం కూడా లేకుండా వాళ్ళు సుగ్రీవుని భార్యను చెరబట్టాడు. అంతటితో ఆగలేదు, రాజ్యాన్ని కూడా వెళ్ళగొట్టాడు. సుగ్రీవా, ఆత్మసాక్షిగా మనం మిత్రులయ్యాం. ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. నీ వ్యధ నేను చల్లారుస్తాను. ఆ వాలిని సంహరిస్తాను. నీ భార్యను నీకు అప్పగిస్తాను. రామచంద్ర ప్రభు, ఆ పుణ్యం నువ్వు కట్టుకోవాలే కాని ఆ జన్మాంతం వానర లోకం నీకు రుణపడి ఉంటుంది. కాని వాలి బలపరాక్రమాలు తోడబుట్టిన వాడి ఆలిని చేపట్టిన వాలి నీ అక్రమ భోగాలకు రోజులు చెల్లాయి. నేటితో నీ కాయు మూడింది. రా, పదరానికి రా. వస్తున్నాను ద్రోహి. ఆయువు మూడేది నాకు కాదు, నీకు. రామా, వాలిని చంపలేనని నాకు ముందే చెప్తే ఈ సగం చావు నాకు తప్పేది కదా. చంపలేక కాదు, మీ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. తొందరపడితే నీకే ప్రమాదమని ఆగాను. తమ్ముడు, ఈ పూలమాలను సుగ్రీవుని కంఠసీమను అలంకరించు. సుగ్రీవా, ఇదే నీ విజయమాల. వెళ్లి వాలితో తలపడు. స్వామి, ఈ పూలమాలను మరిచారు. వస్తున్నా, కాచుకో. ఒరి మృత్యుతో చెలగటాలాడే మూర్ఖుడా, నిన్ను తంతగా వదిలిపెట్టడం నాదే పొరపాటు. నాథ, ఆగండి. ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని ఇంతలోనే తిరిగి పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది. అవును నాన్నగారు, దశరథ రాజకుమారులు రామలక్ష్మణులు ఈ సీమకొచ్చారట. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించారట. ఆమెను వెదికే ప్రయత్నంలో వారు చిన్నాయన సహాయం కోరి సఖ్యం చేశారట. వీడి బ్రతుక్కి వీడు మరొకడికి సహాయమా? ఒకడు కాదు, వందలు వేలు ఎదురు నిలిచిన ఈ వాడు ముందు నేల కొనవలసిందే. ఈ రోజు మన ఇద్దరిలో మిగిలేది ఒక్కడే.
తండ్రి నాథ, రామా, నువ్వు ధర్మమూర్తివని విన్నాను. ఇంత అధర్మానికి ఎందుకు తలపడ్డావు? ధర్మ సంరక్షణార్థం. తోడబుట్టినవాడు కన్న కొడుకుతో సమానం. అటువంటి తమ్ముడి భార్యను నువ్వు చెరబట్టావు. అంత మాత్రాన చెట్టు చాటున చేరి తెర ప్రయోగం చేయడం ధర్మమా? దారి తప్పినవాడు నరుడైనా వానరుడైనా మృగాలే. మృగాలను మాటు వేసి చంపడం ధర్మ విరుద్ధం కాదు. పురుషోత్తమా, జ్ఞానహీనుడను నన్ను క్షమించు. అన్నా సోదరా సుగ్రీవ, తండ్రి లేని నా బిడ్డ అంగదుడు అనాథ కాడు. కిష్కింధ రాజ్యానికి యువరాజుని చేస్తాను. నాయన అంగద, తండ్రి ధర్మం దారి తప్పితే రామబాణమే సమాధానం. గుర్తించుకో రామా. నాథ, తండ్రి. సుగ్రీవా, పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని సుస్థిరం చేసుకో. వర్ష ఋతువు ముగియగానే సీతాన్వేషణ ప్రారంభించవచ్చు. ఆజ్ఞ. రామా, కైపులో మునిగి కర్తవ్యాన్ని విస్మరించాను. నన్ను మన్నించండి. నేడే వానర వీరులను 4 దిక్కులకు పంపుతాను. విలట, నువ్వు నీ జట్టుతో తూర్పు దిశగా వెళ్ళు. సుసేన, నువ్వు నీ బలగంతో పశ్చిమ దిశగా పయనించు. శతబలి, నీ అన్వేషణ ఉత్తర దిశ. అంగదా, హనుమలోని కపివీరులతో నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు. హనుమా, స్వామి, ఇదిగో నా గుర్తుగా ఈ అంగుళీకము నీ దగ్గరుంచు. దక్షిణ దిశలో ఇక మిగిలింది లంక ఒక్కటే. శతయోజన విస్తీర్ణమైన ఈ మహాసముద్రాన్ని దాటితే కాని మనం లంకలో అడుగు పెట్టలేము. అందుకు నువ్వొక్కడే సమర్థుడు. అది 60 ఏళ్ల నాటి మాట. కానీ ఇప్పుడా 90 ఏళ్లు దాటిన వాడను, తోక కూడా బరువైన వాడను. అయినా వెళ్ళగలను కానీ తిరిగి రాగలనా అని. మరి అంత సాహసం చేయగల కపివీరుడు ఇంకెవరున్నారు? మన హనుమలేడు. అవునవును, హనుమంతుడు అంతటివాడే. హనుమా, ఉంగరం అందుకుని ఉలిపి పలుకు లేకుండా ఏమిటయ్యా ఆలోచన? నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆనవాళ్ళు అయ్యి నీకిస్తాడు. సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించి సీతమ్మ జాడ తెలుసుకోగలిగిన వాడు నువ్వొక్కడివే. నేను భజే వాయుపుత్రం భజే బాలగాత్రం